ఇక్కడ మీకు నేను ఫోటోలో చూపిస్తున్నది చాలామందికి తెలిసి ఉంటుంది సోషల్ మీడియాలో ఉన్న రిషబ్ రాజ్పుత్ సింగ్ సోనిక చోక్సీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తప్పే ఉంది అందులో. అయితే మన సోషల్ మీడియా సన్నాసులకి సొంతలకి వెర్బల్ డయేరియా గాళ్ళకి నచ్చలేదట. నచ్చలేదు, ఇతగాడి కలర్ నచ్చలేదట. ఇంత నల్లగా ఉన్నావేంటి, బహుశా నేను డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటుంది అంటే వీడిని అడిగి పెళ్లి చేసుకోవాలి. ఎవరు చేసుకున్నారు? వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఈ సైకోలు దద్దమ్మలు పైశాచిక ఆనందం ఉండేవాళ్ళు. గవర్నమెంట్ ఉద్యోగం ఉండి ఉంటుంది అందుకనే చేసుకొని ఉంటుంది, బాగా డబ్బులు ఉండి ఉంటాయి అందుకనే అమ్మాయి చేసుకొని ఉంటుంది. ఇట్లా రకరకాల కామెంట్లు అన్నమాట. అంటే మనం ఏమనుకుంటామంటే అవతలోడి జీవితాన్ని శాసిస్తాం, మనమే డిసైడ్ చేస్తాం అనుకుంటారు ఈ సన్నాసులు దద్దమ్మలు. వీళ్ళ ధైర్యం అంతా ఏంటంటే ఎక్కడో పెడతాం మనం కామెంట్, ఎవరికి తెలియదు కదా, కనీసం ఫోన్ నెంబర్ కూడా తెలియదు కదా, ఏం చేస్తారులే. అందుకే అనుకుంటా చాలా దేశాలు సోషల్ మీడియాకి సంబంధించి ఒక ఆంక్షలు పెట్టడము, ఇలాంటి సైకోగాళ్ళని హద్దుల్లో ఉంచడానికి ఒక చట్టాలు తీసుకురావడం. ఆస్ట్రేలియా 16 ఏళ్ళలోపు చిన్నారులకి సోషల్ మీడియా బ్యాన్ చేసింది. దాని గురించి వేరే దాంట్లో మాట్లాడుతున్నాం. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే అన్నీ మేమే చేయాలి, భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, నువ్వెవడివి నా అభిప్రాయం చెప్తాను. నీ అభిప్రాయం చెప్పడానికి అవతలోడి జీవితం మీద నీ అభిప్రాయం ఎవడు అడగడు, కొన్ని విషయాల మీద నీ అభిప్రాయం చెప్పుకో. అవతలోడి రంగు మీద నీ కామెంట్లు ఎవడు అడగడు. మనము బతుకుతున్నది నాగరిక సమాజంలో. కానీ ఇలాంటి వెధవల కామెంట్లు, ఇలాంటి వెధవలకు సంబంధించినటువంటి విషయాలు చూసినప్పుడు ఇలాంటి వాళ్ళని మనం నాగరికులు అనాలి. ఎందుకంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, స్మార్ట్గా ఉంటారు, డబ్బులు ఉంటాయి, ఒళ్ళు బలిసి కొట్టుకుంటూ ఉంటారు. మరి ఆ అమ్మాయికి లేని అభ్యంతరం వీడికెందుకు? వాడేమన్నా నీ ఇంట్లో ఆ మాట కూడా అన్నా అదేమన్నా చేస్తున్నాడా? ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటే కానీ ఈ ఎదవలకు ఆనదు, అయినా కూడా అనదు. ఎందుకంటే మన అన్నీ తోలు మందం బతుకులు కదా. మన వాళ్ళు అలా పెంచుతారనమాట. ఎవడి గురించి అయినా కామెంట్ చేయి, ఎవడి గురించి ఏమైనా మాట్లాడేసుకో, నీ బతుకు గురించి నువ్వు మాట్లాడుకోవాలి. అంతెందుకు, ఒక 2 అక్షరాల యాంకర్ బాగా తలపండిపోయింది ఈ యాంకరింగ్ రంగంలో. ఆమె వైజాగ్కి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఎంపీ గారు ఉన్నారు, లేడీ. వారికి మ్యారేజ్కి సంబంధించి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు కదా, అలాంటిది ఒకటి 2019 ఆ సమయంలో జరిగింది. గుర్తుండే ఉంటుంది. కొద్దిగా లావుగా ఉంటారు, ఆవిడ నల్లగా ఉంటారు, అని తప్ప అది. వాళ్ళు ప్రేమ పక్షుల్లాగా అంటే ప్రీ వెడ్డింగ్ షూట్లో అలాంటివిగా చేసేది. అవి చేస్తే దాని మీద ఈమె గారి కామెంట్ ఏమని, ఓ మై గాడ్ ఏంటండి వీళ్ళు ఇలా ఉన్నారు అంటే వీళ్ళ దృష్టిలో అందం అంటే ఏంటి అసలు, ఎవడు డిఫైన్ చేస్తాడు? పైగా వాళ్ళిద్దరు ఆనందానికి సంబంధించిన విషయము వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? అది ఆ యాంకర్ తాలూకు పైత్యం. ఇక ఈ విషయానికి వస్తే పాపం అతను ఈ రాజ్పుత్ ఏం చేశాడంటే, రిషబ్ రాజ్పుత్, బాబు నా దగ్గర పెద్ద డబ్బులేం లేవు, అలానే నేను నల్లగా ఉన్నది నిజమే, చిన్నప్పటి నుంచి వివక్ష ఎదుర్కొన్నా, నేనేం కాదనట్లా, కానీ నా భార్యను నేను బాగా చూసుకుంటాను అని సమాధానం ఇచ్చాడు. వాడి హుందా అయిన బిహేవియర్ని ఎవడైనా స్వాగతించాలి. దాని మీద ట్రోలింగ్ అంటే దాని అర్థం ఏంటి? ఒకటి, మనం సోషల్ మీడియా దూరంగా ఉండాలి, లేదంటే ఇట్లాంటి ఎదవల కామెంట్లు చదవకూడదు. లేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చట్టాలు తీసుకురావాలి. ఇంకోటి జీవితం గురించి కామెంట్ చేసి పైశాచిక ఆనందం పొందడం తప్పు కదా. అది తప్పు అని తెలియాలంటే ఏం చేయాలంటే వీళ్ళకి కూడా అలాంటిది ఒకటి జరగాలి. ఏమంటారు?